ఓకే స్టూడెంట్స్, సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. 3450 గ్రామ్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు ఆల్రెడీ తెలుసు 1 kg అంటే ఎన్ని గ్రామ్స్ అమ్మా చెప్పండి. హౌ మెనీ గ్రామ్స్? 1000 grams, sir. 1000, sir. ఓకే, 1 kg అంటే మనకి ఏంటమ్మా, సో 1000 గ్రామ్స్ కాబట్టి సో ఇక్కడ మనకి ఏంటి 3000 సో ప్లస్ 450 గ్రామ్స్ అనేది మనకు ఉండడం జరిగింది. అంటే 3000 గ్రామ్స్ అండ్ 450 గ్రామ్స్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా రాసుకుంటాము? 3000 అంటే ఏంటి, 3 kgs కదా. సో 3 kg, సో 450 గ్రామ్స్ అన్నమాట. సో 450 సో గ్రామ్స్ అనేది ఈ విధంగా రాసుకోవడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ అనేది ఏది రైట్ అవుతుంది మనకి? సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ రైట్ అనేది అవుతుంది అనమాట. సో గ్యాస్ క్లియర్ గా అర్థమవుతుందా మీకు? Sir. Yes, ఓకేనా? sir. సో ఈ విధంగా మనం చేయాలన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా మీరు చూడండి అమ్మా. సో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో హౌ మెనీ సెకండ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ డే అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో అశోక్ ఒకసారి అన్మ్యూట్ చేయమ్మా. Yes, sir. సో మనకి పర్ డే ఎన్ని సెకండ్స్ అనేవి ఉంటాయమ్మా ఒక డేకి? పర్ డే 8 మనకి lakhs. ఎన్ని సెకండ్స్ ఉంటాయి? Sir, పర్ డే కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? ఓకే, సో నీతోనే 8,000. చేస్తాను నేను. సో జాగ్రత్తగా చూడమ్మా. సో 8000 కాదు. సో 1 అవర్ కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 3600. 1 అవర్ కి 3600. ఓకే, 3600 అని ఎలా చెప్పావు? Sir, 60 into 60. వెరీ గుడ్. సో 1 అవర్ లో 60 మినిట్స్ ఉంటాయి కాబట్టి సో 60 into 60 సో 3600. స్నిగ్ధ, సో క్లాస్ విను. సో తర్వాత రాద్దు, ఓకేనా? సో స్క్రీన్ షాట్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను నేను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సో 1 అవర్ కి సో 60 into 60 3060 అనేవి మనకి 3600 సెకండ్స్ అనేది మనకు ఉంటుంది. సో 1 డే అంటే ఎన్ని అవర్స్ అమ్మా మనకి? 24 hours. 24 అవర్స్ కాబట్టి సో 3600 into 24 చేసినట్లయితే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో చేయండి, చేసి చెప్పండి ఎంత వస్తుందో. Sir, 8 lakhs 86,400 seconds, sir. సో 86,400 సెకండ్స్ అనేవి మనకి పర్ డే అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో ఒక రోజుకి మనకి 86,400 అనేవి మనకి సెకండ్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం కాలిక్యులేట్ అనేది చేస్తాం. సో అదే మోడల్లో ఇంకొక సమ్ అనేది మీరు చూసినట్లయితే సో మీకు ఇది పంపిస్తాను, పీడిఎఫ్ ఫైల్ అనేది మీకు పంపిస్తాను, సాల్వ్ చేసింది పంపిస్తాను, తర్వాత రాసుకుందరు. ఓకేనా? సో క్లాస్ అనేది జాగ్రత్తగా వినండి, విన్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. హౌ మెనీ సెకండ్స్ ఆర్ దేర్ ఇన్ 12 అవర్స్ అని అన్నారు. అంటే మనకి సో 12 గంటలకి సో 12 గంటలకి మనకి ఎన్ని సెకండ్స్ ఉంటాయి అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సో మీకు ఆల్రెడీ తెలుసు 1 అవర్ కి మనకి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 3600 సెకండ్స్ అయితే మనకి ఉండడం జరుగుతుంది, రైట్? సో ఇప్పుడు 12 గంటల కంటే ఏం చేస్తాం మనము? సో 3600 into 12 అనేది చేస్తే సరిపోతుంది. సో చేయండి అమ్మా. సో చేసి ఎంత వస్తుందో చెప్పండి.
సార్ 43,200 సార్. వెరీ గుడ్. సో 43,200 సెకండ్స్ అనే మనకి సో 12 గంటలకు అనేది వస్తుంది అనమాట. 43,200 సెకండ్స్ అనేవి మనకి సో 12 గంటల్లో మనకి రావటం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సెకండ్స్ కౌంట్ చేయమని చెప్పేసి సమ్స్ అనేవి వస్తుంటాయి. సో మోడల్ పేపర్స్ లో కూడా ఈ మోడల్ సమ్స్ అనేవి ఇచ్చాను. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చే మోడల్ పేపర్స్ లో కూడా ఈ మోడల్లో సమ్స్ అనేవి వస్తాయి. గ్రాండ్ టెస్ట్ లో అండ్ ఫైనల్ టెస్ట్ లో కూడా ఈ మోడల్లో సమ్స్ వచ్చేస్తాయి అనమాట. సో మీరేంటంటే సో మనకి 1 అవర్ కి ఎన్ని సెకండ్స్ ఉన్నాయో తెలిసినట్లయితే దాన్ని బట్టి 1 డే కి ఎన్ని సెకండ్స్ ఉన్నాయో చెప్పొచ్చు, 2 days కి ఎన్ని సెకండ్స్ ఉంటాయో చెప్పొచ్చు, 1 week ఎన్ని సెకండ్స్ ఉంటాయో కూడా చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 week అడిగాడు అనుకోండి. సో 86,400 సెకండ్స్ ఇంటూ 1 week అంటే 7 అనేది చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇలా మనకి ఎన్ని రోజులు అడిగినా సరే, ఎన్ని గంటలు అడిగినా సరే మనం సెకండ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి 22 గంటలు కాకుండా సో 46 hours కి ఎన్ని సెకండ్స్ ఉన్నాయో అడిగినట్లయితే అప్పుడు ఏం చేస్తారు? 46 ఇంటూ సో 1 hour కి 36,000 సో 3,600 సెకండ్స్ కాబట్టి సో ఇది మనం మల్టిప్లై చేస్తే సో 46 hours కి ఎంత వస్తుందో తెలిసిపోతుంది. అలాగే మనకి 1 month కి కావాలని అనుకోండి. సో 1 day కి మనకి 86,400 సెకండ్స్ కాబట్టి సో 1 month అంటే ఎన్ని రోజులు ఉంటాయి? సో 30 days కాబట్టి 30తో అంటే 3తో ఇది మల్టిప్లై చేసి 0 చేసేసుకుంటే మనకి 1 month కి ఎన్ని సెకండ్స్ ఉంటాయో తెలిసిపోతుంది అనమాట. ఈ విధంగా మనం ఏం చేస్తాము? సో సెకండ్స్ కౌంట్ చేయాలని సరే, మినిట్స్ కౌంట్ చేయాలని సరే ఈ విధంగా చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తామంటే టెంపరేచర్ కి సంబంధించి సమ్స్. సో దీనికి సంబంధించి కూడా మీరు తప్పులు అనేవి చేస్తున్నారు. సో జాగ్రత్తగా మీరు వినండి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏంటి? ద వాల్యూ ఆఫ్ 203 Fahrenheit ఇన్ డిగ్రీ సెల్సియస్ ఈజ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వాడు క్వశ్చన్ లోని 203 Fahrenheit అనేది ఇవ్వటం జరిగింది. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు? సెల్సియస్ అనేది ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు అనమాట. సో సెల్సియస్ ఫైండ్ అవుట్ చేయమనేటప్పుడు సో ఫార్ములా ఏంటమ్మా? స్నిగ్ధ ప్రసాద్ మనకి చెప్పు. సార్ సి డిగ్రీ. ఏంటమ్మా? సి డిగ్రీ. సి డిగ్రీ. సి డిగ్రీ సార్ 9/5. 9/5 అది ఫార్ములా. శ్రితిక్ రెడ్డి ఫార్ములా చెప్పు. సో ఫారెన్ హీట్ ఇచ్చి మనకి సెల్సియస్ ఫైండ్ అవుట్ చేయమనేటప్పుడు సో సెంటిగ్రేడ్ ఫైండ్ అవుట్ చేయమనేటప్పుడు సెంటిగ్రేడ్ ఫైండ్ అవుట్ చేయమనేటప్పుడు ఫార్ములా ఏంటి? సార్ Fahrenheit -32 into 5/9 సార్. వెరీ గుడ్. సో ఫారెన్ హీట్ సో ఫార్ములా ఏంటమ్మా? సో సెంటిగ్రేడ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేస్తాము? సో చెప్పమ్మా మనకి ఫార్ములా ఏంటి? ఫారెన్ హీట్ -32 into 5/9. సో ఇంటూ 5/9. సో ఇది ఫార్ములా అన్నమాట. అమ్మ మీకు ఫార్ములాస్ అనేవి రాకపోయినట్లయితే ఈ మోడల్ సమ్స్ అనేవి చేయలేరు. అశోక్ అండ్ స్నిగ్ధ ప్రసాద్ మీకు ఇద్దరికి కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా మనకి ఏంటంటే ఫార్ములాస్ అనేవి రావాలి. వచ్చేటప్పుడే మనం ఆన్సర్స్ అనేవి చేయగలుగుతాం, లేకపోతే ఆన్సర్స్ అనేవి చేయలేము. ఓకేనా? సో ఇప్పుడు చూసినట్లేమైతే ఫారెన్ హీట్ అంటే ఎంత ఇచ్చారు మనకి? 203 - 32 ఇంటూ 5/9 రైట్. సో ఇప్పుడు 203 నుంచి 32 మైనస్ చేస్తే ఎంత వస్తుందమ్మా? చెప్పండి. 203 లో నుంచి ఎంతమ్మా? 181. 181. 171 సార్. వెరీ గుడ్. సో 171 అనేది వస్తుంది ఇంటూ 5/9. సో ఇప్పుడు 9 టేబుల్లో 171 సో క్యాన్సిలేషన్ అవుతుందా లేదా? అవుతుంది సార్. ఎలా అవుతుంది చెప్పండి? సార్ డివిజిబిలిటీ 3 రూల్ tables 9 చెప్పండి. డివిజిబిలిటీ రూల్ 9 చెప్పండి. సార్ అన్ని యాడ్
యాడ్ చేయాలి సార్ వచ్చిన నెంబర్ Sum of 36, sir. వెరీ గుడ్. అన్ని యాడ్ చేస్తే మనకి 9 తో మనకి డివిజిబిలిటీ అదే క్యాన్సిలేషన్ అయిపోయినట్టయితే అయిపోతుంది. 7 + 1 + 1 9 కాబట్టి సో 9 వచ్చింది. సో 171 9 తో క్యాన్సిలేషన్ అయిపోతుంది. సో ఎనీ టైమ్స్ క్యాన్సిలేషన్ అవుతుంది చెప్పండి. సో 20 వరకు టేబుల్స్ రావా? ఆలోచిస్తారని Yes, sir. చెప్పండి. చెప్పండి. 9 19, sir. 9 Very 19, good. sir. 9 19s are 171. ఓకేనా? సో 9 19s are 171 కాబట్టి అండ్ ఫైనల్లీ మనకి ఏం మిగిలింది? సో 9 19s are 171 కాబట్టి సో ఫైనల్లీ 19 into 5 అనేది మిగలడం జరిగింది. సో 19 5s are ఎంతమ్మా? 95. వెరీ గుడ్. సో 95 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఆప్షన్ లో ఉందా? ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా? సో ఖచ్చితంగా మీకు ఏంటంటే ఫార్ములా అనేది సో ఈ ఫార్ములా అనేది రాకపోయినట్లయితే సో సొల్యూషన్ అనేది చెయ్యలేరు. ఓకేనా? సో ఖచ్చితంగా ఫార్ములా అనేది రావాలి. క్లాస్ వినాలమ్మా. స్నిగ్ధ ప్రసాద్, క్లాస్ వినకపోతే మీకు అర్థం కాదు. సో ఏం చేస్తున్నారు ఏంటి అనేది. ఓకేనా? సో మళ్ళీ ఇప్పుడు అడుగుతాను, మీరు చెప్పండి. సో ద వాల్యూ ఆఫ్ 365 in degrees సెల్సియస్ ఈజ్ అని చెప్పేసి మనకు అడిగాడు. ఇక్కడ ఏం ఇచ్చారు మనకి? సో 365 డిగ్రీ ఫారెన్ హీట్ అనేది ఇవ్వడం జరిగింది. సో సెల్సియస్ ఈజ్ అన్నాడు అంటే మనం సెల్సియస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చెప్పమ్మా అశోక్, సెల్సియస్ ఫార్ములా చెప్పు. సెల్సియస్ ఫార్ములా Celsius is equals to F minus 32 into 5/9. వెరీ గుడ్. సో ఇది ఫార్ములా ఇంటూ 5/9 అనేది మనకి ఫార్ములా అన్నమాట. సో ఈ ఫార్ములా అనేది మనకి తెలిసినట్లయితే మనం చాలా ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతాం. సో యాజ్ ఇట్ ఈజ్ ఇంతకు ముందు మనం ఏ విధంగా చేసామో సో యాజ్ ఇట్ ఈజ్ గా అదే చేస్తాం అన్నమాట. సో ఎంత ఇచ్చారు? 365 కాబట్టి సో క్లాస్ 1 అండి, నేను అడిగేటప్పుడు క్యాలిక్యులేషన్ చేయండి మీరు. సో 365 మైనస్ సో 32 into 5/9 అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 365 లో 32 మైనస్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 365 లో నుంచి 333, sir. 333, sir. 333 అనేది రావటం జరుగుతుంది ఇంటూ 5/9. సో 333 9 తో డివిజిబుల్ అవుతుందా? Yes, sir. Yes, sir. అవుతుందా? సో చెప్పండి Yes, sir. ఎంత మనకి క్యాన్సిలేషన్ అవుతుంది 9 తో 333? స్పీడ్ గా చెప్పాలి. 9 తో 333 9/11. $37 times ki, sir. వెరీ గుడ్. సో ఎనీ టైమ్స్ మనకి క్యాన్సిల్ అవుతుందమ్మా. 937s are 333. వెరీ గుడ్. అండ్ ఫైనల్లీ మనకి సో 37 into 5. సో చూసి చెప్పండి మనకి క్యాలిక్యులేషన్ అనేది 5 తో 37 మనకి స్పీడ్ గా చేయాలి. 5 తోనే కదా. 185, sir. వెరీ 185, sir. ఫైనల్లీ మనకి 185 డిగ్రీ ఏంటి సెంటిగ్రేడ్ అనేది మనకి సారీ సెల్సియస్ అనేది మనకి రావటం అయితే జరుగుతుంది అనమాట. సెల్సియస్ ఆర్ సెంటిగ్రేడ్ అనేది మనకి రావటం అయితే జరుగుతుంది. సో గాయస్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది కదమ్మా. సో నెక్స్ట్ మనం చూడండి అమ్మా. ద వాల్యూ ఆఫ్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్ ఫారెన్ హీట్ అనేది ఇవ్వటం జరిగింది. సో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండేటప్పుడు సో ఫారెన్ హీట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా ఏంటి? ఫారెన్ హీట్ Sir. ఫార్ములా Sir, చెప్పమ్మా. F is equals to Celsius 9/5 into 9/5 into Celsius plus 32.
ఓకే 9/5 ఇంటూ సెల్సియస్ Celsius ప్లస్ plus 35 సారీ 32 32, sir. వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇప్పుడు మనకి సో ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చింది. సో సెల్సియస్ అనేది ఎంత ఇచ్చారు మనకి 0 డిగ్రీ Zero ఇచ్చారు కాబట్టి ఇక్కడ 0 అనేది వస్తుంది. 0తో ఏది మల్టిప్లై చేసినా ఏమవుతుంది? సో 0 అయిపోతుంది కాబట్టి సో ఫైనల్లీ మనకి ఆన్సర్ ఏం మిగులుతుందమ్మా? 32, sir. వెరీ గుడ్. 32 డిగ్రీ ఫారెన్ హీట్ అనేది మనకి రావటం అయితే జరుగుతుంది. గాయస్ అర్థమైంది కదమ్మా? Yes, sir. Yes, sir. సో నెక్స్ట్ వన్ ఇప్పుడు ఇంకొకటి కూడా అదే మోడల్లో చేసి చూద్దాం. ఓకేనా? సో ఈసారి మనకేమి ఇచ్చారు? ద వాల్యూ ఆఫ్ 95 degrees centigrade ఆర్ సెల్సియస్ ఇన్ డిగ్రీస్ ఫారెన్ హీట్ ఈజ్ అని చెప్పేసి ఇచ్చారు. మనకి 95 degrees సెల్సియస్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము? సో ఫారెన్ హీట్ లోకి దీన్ని మార్చుకోవాలన్నమాట. సో ఫారెన్ హీట్ లోకి మార్చుకోవాలి కాబట్టి సో ఇప్పుడు ఏ విధంగా మార్చుకుంటాము? సో ఫార్ములా ఏంటి మనకి ఫారెన్ హీట్ కి? చెప్పమ్మా స్నిగ్ధ. 9/5. Sir. చెప్పు. 9/5 9/5 into C degree plus 32, sir. ప్లస్ 32. వెరీ గుడ్. సో ఇది ఫార్ములా మనకి. ఓకేనా? సో ఫార్ములా అనేది మనకు తెలిసిపోయింది కాబట్టి సో సెంటిగ్రేడ్ వాల్యూ కూడా మనకు తెలుసు కాబట్టి వేసుకుంటాం. సో 9/5 ఇంటూ 95 ఓకేనా ప్లస్ 32. సో 5 తో 95 క్యాన్సిల్ అవుతుందా? Yes, sir. సో ఎన్ని Yes, sir. టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 519, sir. వెరీ గుడ్. సో 19 టైమ్స్ అన్నమాట. 5 19s ఆర్ 95 కాబట్టి సో 19s ఆర్ కంప్లీట్ అయిపోయింది. సో 19 9s ఆర్ ఎంతమ్మా? 171. 171 ప్లస్ 32 203. వెరీ గుడ్. సో 203 డిగ్రీ ఫారెన్ హీట్ అనేది మనకి రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనం సో సెల్సియస్ ఇచ్చి ఫారెన్ హీట్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఓకేనా, ఫారెన్ హీట్ ఇచ్చి సెల్సియస్ ఫైండ్ అవుట్ చేయాలన్నా మనం ఈ విధంగా సొల్యూషన్స్ అనేవి చేస్తాం. ఓకే Yes, sir. వెరీ గుడ్. సో నెక్స్ట్ మోడల్ సమ్స్ ఇప్పుడు ఓకేనా. సో డిస్టెన్స్ కి సంబంధించి మనం తప్పులు చేస్తున్నాం కాబట్టి సో డిస్టెన్స్ కి సంబంధించి మనం చేద్దాం. సో నన్ ఆఫ్ దీస్ సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? కన్వర్ట్ 5016 meters to kilometers and meters అనేది ఇవ్వడం జరిగింది. సో 5168 meters అనేది ఇచ్చాడు వాడు. సో దీన్ని ఏంటి కిలోమీటర్స్ లోకి మనం ఏం చేయాలి? కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం సో విడదీసుకున్నట్లయితే మనకి ఏమవుతుందమ్మా? సో 5000 కిలోమీటర్స్ కాబట్టి సో 1 కిలోమీటర్ కి ఎన్ని మీటర్స్ వస్తాయి సిద్ధా? 1000, sir. ఆ 1000, sir. వెరీ గుడ్. సో 1000 మీటర్స్ అనేది వస్తుంది కాబట్టి సో 5000 ప్లస్ 168 రైట్. సో 5000 కాబట్టి మనకేంటి? సో 5 కిలోమీటర్స్ ప్లస్ 168 మీటర్స్. సో ఆప్షన్స్ లో ఉందా? Yes, Yes, sir. sir. సో ఏముంది మనకి? ఆప్షన్ సి అనేది ఉంది. సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో గైస్ అర్థమవుతుంది కదమ్మా మీకు? Yes, sir. సో ఇప్పుడు 27 కి ఆన్సర్ చెప్పండి అమ్మా. Sir. Sir. Sir, I will tell. చెప్పండి. 8 kilometers, 6 meters, sir. 8 కిలోమీటర్ And 6 meters. వెరీ గుడ్. సో ఏ విధంగా వచ్చిందో చెప్పమ్మా. Sir. 8006 means there 8000 means 8 kilometers, sir. వెరీ The గుడ్. remaining 8000 6, sir. 8 కిలోమీటర్స్ రిమైనింగ్ మనకి ఏంటి? సో 6 ఉంది కాబట్టి 6 మీటర్స్ అన్నమాట. ఓకే సో Yes, 6 sir. ఉంది కాబట్టి 6 మీటర్స్. 6 సో 8 meters. కిలోమీటర్ 6 మీటర్స్. ఓకే సో ఈ విధంగా చేస్తాను. ఓకే రితిక్ రెడ్డి
సార్ సో హవర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. హవర్స్, మినిట్స్, సెకండ్స్ చేయగలవా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో రిమైనింగ్ ఉన్న 3 క్వశ్చన్స్ అనేవి సో 1 by 1 ఒక్కొక్కరికి కూడా ముగ్గురికి అడుగుతాను. సో ముగ్గురు చెప్పాలి. ఓకే ఓకే Yes, సార్ sir. ఓకే డన్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? కన్వర్ట్ 3 hours 24 minutes 38 seconds in 2 seconds అనేది ఇవ్వడం జరిగింది. అంటే 3 hours 24 minutes 38 seconds అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని ఎందులోకి మనం కన్వర్ట్ చేసుకోవాలమ్మా? సో సెకండ్స్ లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి, రైట్? సో సెకండ్స్ లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి సో ఏ విధంగా చేసుకోవాలి ఏంటనేది నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? సో 3 hours ఇచ్చారు కాబట్టి సో 1 hour అనేది ఎన్ని సెకండ్స్ ఉంటాయమ్మా 1 hour కి? చెప్పండి 3600 seconds. ఏటమ్మా? 3600 seconds. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మినిట్స్ లోకి మనం మార్చుకుందాం. సో డైరెక్ట్ గా మీకు పెద్దది అయిపోయింది అనుకుంటే మీరు చేయలేరు, వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు కాబట్టి సో 1 hour కి మనకి ఎన్ని మినిట్స్ ఉంటాయి? 30 minutes ఉంటాయి కాబట్టి సో 60 minutes ఉంటాయి కాబట్టి 60 minutes అనేది మనం 60 minutes, sir. 60 1 hour కి ఎన్ని మినిట్స్ ఉంటాయిరా? 60 minutes, sir. మరి అదే కదా చెప్పింది. ప్లస్ 24 minutes. ఓకే 24 minutes ప్లస్ 38 seconds అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము? 60 minutes కాబట్టి 60 minutes కి సో ఏ విధంగా మనం రాసుకోవచ్చమ్మా? 180 minutes, sir. సో 180 minutes 60 minutes కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 60 into 60 3600. 3600, sir. 3600. 3600 ప్లస్ 24 into సో మినిట్స్ ఉన్నాయి కాబట్టి 24 into ఎన్ని మినిట్స్? ఇక్కడ మనకి మినిట్స్ ఉన్నాయి కాబట్టి మినిట్స్ మనం కన్వర్ట్ చేసుకుంటే సో ఇక్కడ మనకి సెకండ్స్ కదా వేసుకోవాలి. 24 కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 24 into 60 చెప్పండి. 24 into 60 Sir, 12 plus 2 14. sir, 86,400, sir. ఏంటమ్మా? 24 కమ్మా 24 minutes కి ఎన్ని సెకండ్స్ ఉంటాయని అడిగాను నేను. స్నిగ్ధ నీకు అర్థమవుతుందా ప్రశ్న అనేది? 24 కి ఎన్ని ఉంటాయి? 24 minutes కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి చెప్పమ్మా అశోక్. 1440 sir. వెరీ 40 seconds. ఇప్పుడు 24 అనేది నేను కొట్టేసి ఈ ప్లేస్ లో ఏం వేస్తాను? సో 1440 సెకండ్స్ కాబట్టి ప్లస్ 38 seconds. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 3 hours into సెకండ్స్ ఉన్నాయి కాబట్టి 3 into 3600 చేసి చెప్పండి దీని వాల్యూ ఎంత వస్తుందో? 10,800. 10,800. 10,800. వెరీ గుడ్. ఫైనల్ అన్ని కూడా సెకండ్స్ అనే మనకు వచ్చాయి కాబట్టి 10,800 ప్లస్ సో 1440 ప్లస్ 38 సో మొత్తం ప్లస్ చేసి చెప్పండి ఎన్ని సెకండ్స్ వచ్చాయో తెలిసిపోతుంది మీకు. 4,838. 4 plus 3 7 8 plus 12. Sir, 12,278 seconds, sir. Sir, 12,278, sir. వెరీ గుడ్. 12,278 సెకండ్స్ అనేవి మనకి రావటం అయితే జరుగుతుంది. రైట్, అర్థమైంది కదమ్మా? సో ఇప్పుడు Yes. ఈ స్టెప్ అనేది మీరు వేయకుండా ఏం చేయాలి? సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే ఈ మోడల్ సమ్స్ వచ్చేటప్పుడు సో హవర్స్ ఇచ్చారు కాబట్టి 1 hour కి ఎన్ని సెకండ్స్ వస్తాయో 1 hour కి ఎన్ని సెకండ్స్ ఇక్కడ మనం వేసేసుకుంటాం. సో ఇక్కడ మినిట్స్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ గా 24 into సో ఎన్ని మినిట్స్ ఉన్నాయో ఆ మినిట్స్ మనం సో 60 చేస్తే మనకు వచ్చేస్తుంది. 38 seconds క్యాస్ట్ చేసేసేయాలి. సో ఇప్పుడు 39 యొక్క ఆన్సర్ అనేది సో ఎవరు చెప్తారు ముగ్గురులో? Sir, అశోక్ చెప్పమ్మా. సో 1 by 1 ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్కటి ఇస్తాను.
సో మీరు చేసిన Okay, దాన్ని sir. బట్టి క్లియర్ అయిపోతుంది. చెప్పమ్మా. 1 hour 56 minutes 23 seconds. ఓకేనా? Sir, సో దీన్ని సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ నాకు చెప్పు. 1 hour is equals to 3,600 seconds, sir. వెరీ గుడ్. సో 1 hour ఈజ్ ఈక్వల్ టు 3600 seconds ప్లస్ 56 minutes అంటే ఎన్ని సెకండ్స్? 56. Six zero zero 6636. 00 5630. చెప్పాలి. వాడు కూడా చెప్పాలి. చెప్పమ్మా. 3,360, sir. వెరీ గుడ్. 3360 seconds ప్లస్ 23. ఓకేనా? సో టోటల్ ఇప్పుడు ప్లస్ చేసేస్తాయి. Okay, sir. Sir, 6,983, sir. వెరీ గుడ్. 6,900 ఎంతమ్మా? 83. వెరీ గుడ్. సో 83 seconds అనేది మనకి వస్తుంది. సో ఆప్షన్ లో మనకు ఉందా అది? 6,980 seconds. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ స్నిగ్ధ ప్రసాద్. Yes, sir. సో ఇప్పుడు నీకు సెకండ్స్ కాకుండా ఇప్పుడు మంత్స్ లోకి మనం కన్వర్ట్ చేయాలి. చేయగలవా? చెప్పాలా? నేను గైడ్ చేస్తాను ఎక్కడైనా తప్పులు చేస్తే. సో నువ్వు చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? కన్వర్ట్ 4 years 7 months into months అనేది ఇచ్చారు. ఓకేనా? సో 4 years 7 months కాబట్టి సో 1 year కి ఎన్ని మంత్స్ ఉంటాయి? Sir, 12, sir. ఏంటమ్మా? 12, sir. వెరీ గుడ్. సో ఇప్పుడు ఏం చేస్తావు? Sir, I will 12 for the process. వెరీ గుడ్. సో వెరీ గుడ్. 4 into 12 ప్లస్ ఇక్కడ ఏం వేసుకుంటావు? Sir, 7, sir. వెరీ గుడ్. సో చెప్పేసి ఆన్సర్ చెప్పు. 4 into 12 plus 7. హాయ్ మ్యూట్ చేయండి. స్నిగ్ధ ప్రసాద్ ఒక్కరే చెప్పాలి, ఇంకెవరు చెప్పకూడదు. అమ్మా 12 4 సార్ ఎంత? టేబుల్స్ తెలుసా? 48 plus 7 చెప్పు. 48 plus 7 55, sir. వెరీ గుడ్. సో 55 months అన్నమాట. సో 55 months ఆప్షన్ లో ఉందా? సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. అండ్ ఫైనల్లీ శ్రితిక్ రెడ్డి. Sir. 17 years 9 months into months అన్నాడు. 17 years 9 months. సో మంత్స్ లో కన్వర్ట్ చేయాలి. సో ఏం చేస్తావో చెప్పాలి. Sir, 12 into 17 చేస్తాను సార్. వెరీ గుడ్. 17 into 12 ప్లస్ 9 సార్. చేసి చెప్పు కాలిక్యులేషన్ స్పీడ్ గా. Sir, 213 సార్. 213. వెరీ గుడ్. 213 months అనేది మనకి రావటం జరుగుతుంది. సో ఆప్షన్ లో ఉందా? సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో గాయస్ క్లియర్ గా అర్థమైంది కదా మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా చేయాలి ఏంటనేది? Yes, sir. ఓకేనా? సో మళ్ళీ సండే మీకు మెజర్మెంట్స్ మీద మీకు సెకండ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తాను. సో సెకండ్ ఎగ్జామినేషన్ అనేది రాయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఎగ్జామినేషన్ సంబంధించి కీ అనేది మార్నింగ్ అనేది ఇచ్చేస్తాను మీకు. సో సెకండ్ ఎగ్జామినేషన్ మీకు కండక్ట్ చేస్తాను. ఏంటమ్మా చెప్పమ్మా స్నిగ్ధ, లిఫ్ట్ చేసావు? Sir, నాకు క్వశ్చన్ అర్థం కావట్లేదు, sir. ఏ క్వశ్చన్? ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమైనా అర్థం కాలేదా? అది sir, half past అలా ఆ meaning అవునా? నాకు ఫోటో తీసి పెట్టమ్మా, నీకు వీడియో చేసి పంపిస్తాను నీకు అది. ఓకేనా?
ఓకే సార్. ఆ క్వశ్చన్ నాకు ఫోటో తీసి పెట్టేసావంటే నీకు వీడియో చేసేసి నేను ఫార్వర్డ్ చేస్తాను నీకు. ఓకే సార్. సార్ ఓకేనా? సో ఈ విధంగా మనకి మెజర్మెంట్స్ సంబంధించి సో క్లాస్ అనేది ఈ విధంగా ఉంటది. సో నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్స్ లో కూడా మాక్సిమం ఇందులోంచి సమ్స్ అనేవి వస్తాయి. నీకేమైనా అశోక్ డౌట్స్ ఉన్నాయా? చేయలిక్ చేసావు? సార్ ఇది PDF పెట్టండి సార్. PDF పెడతాను. ఓకేనా? సో ఇప్పుడు మొత్తం అంతా కూడా కంప్లీట్ గా ఏదైతే చేసామో అది మీకు PDF అనేది పంపిస్తాను మీకు. ఓకేనా? ఓకే సార్. ఓకేనమ్మా. సో సండే ఎగ్జామినేషన్ మెజర్మెంట్ 2 కి సంబంధించి ప్రిపేర్ అవ్వండి క్లియర్ గా. ఓకేనా? సో ఈసారి అయినా 25 out of 25 మార్క్స్ రావాలి. ఓకే ఓకే సార్. ఓకే సార్. అందరికీ గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. తాడు ఉన్నాడు.